నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రొవిజన్ ఎక్సైజ్ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆర్మూర్ ప్రాంతంలో కళ్లులో వాడే ఆల్ఫజం వాడకాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా చేపడతామని మంత్రి చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే ఎక్సైజ్ శాఖ నూతన భవనాలకు ప్రారంభించడం ఆనందంగా ఉందని డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ డివిజన్ సోమిరెడ్డి అన్నారు. అంతేకాకుండా మంత్రి ఈ దసరాకి ముందు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమని వివరించారు. గత పద్ధతుల్లో పాల్గొనకుండా పూర్తి మార్పు రావాలని, దానికి మీరందరూ కూడా తోడ్పాటు కావాలని, అందరి సహకారం కావాలని కోరుతూ సమీక్షను కంటిన్యూ కోరుతూ మొట్టమొదటిగా వ్యవసాయ శాఖ ప్రధాన కాబట్టి తెలుసుకోవాలని మొత్తం వాళ్ళకి వేవ్ కావాల్సిన దాంట్లో 15 లక్షల రూపాయలు ఎక్కువ వచ్చింది. అది ఎట్లా వచ్చింది అన్నది ఉన్న టేబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. వాళ్ళు ఏమంటారు, మొత్తం వచ్చిన ఏమంటారు, మొత్తం మాకు ఇచ్చేయమన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులోనే స్టేట్ మీద వైఫ్కి ఇచ్చింది లోన్. లోన్ ఈస్ బీన్ కన్వర్టెడ్ టు వైఫ్.